కాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గఫార్. ఈరోజు మనం ప్రముఖ బ్రెజిల్ రచయిత పాలో కొల్హో రచించిన ది ఆల్కమిస్ట్ అనే నవల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నవల ప్రపంచవ్యాప్తంగా 80 భాషల్లో అనువదించబడి 85 మిలియన్ల కాపీలు అమ్ముడుపోవడం ఒక చరిత్ర. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నవలను పరుసవేది అనే పేరుతో ప్రముఖ రచయిత గన్నేపూడి రాధాకృష్ణమూర్తి గారు అనువదించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నవలను ప్రముఖ కథ, నవల, టీవీ, సినీ రచయిత, కాలమిస్టు పి చంద్రశేఖర్ ఆజాద్ గారు పరిచయం చేస్తారు. నమస్కారం అండి ఆజాద్ గారు. నమస్కారం అండి. మా ప్రేక్షకుల కోసం పరుసవేది నవలను పరిచయం చేస్తారని. ముందుగా కాస్ టీవీ ప్రేక్షకులకు, అలాగే మా సోదర రచయిత భయ్య అబ్దుల్లా గారికి నమస్కారం. మన గఫార్ చెప్పినట్లు పాలో కొల్హో రచించినటువంటి ది ఆల్కమిస్ట్ నవల వెనకాల జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఆయన మాటల్లోనే 1988లో మా స్వదేశం బ్రెజిల్లో ది ఆల్కమిస్ట్ ప్రచురణ జరిగినప్పుడు ఎవరూ గమనించలేదు. ఆ పుస్తకం విడుదలైన మొదటి వారం ఒక్క పుస్తకం మాత్రం అమ్ముడుపోయింది. మరో కాపీ అమ్మటానికి 6 నెలలు పట్టింది. అది కూడా మొదటి కొన్న వ్యక్తి ఆ పుస్తకాన్ని కొన్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఈ పుస్తకంలో పసలేదని ప్రచురణకర్త కాంట్రాక్ట్ రద్దు చేసుకుని నా పుస్తకం నాకు ఇచ్చారు. అప్పటికి నా వయసు 41 సంవత్సరాలు. ఇది పాలో కొల్హో చెప్పింది. అయినా అతని విశ్వాసం సడలలేదు. అందులో ఉన్నది నేనే, నా మనసు, నా ఆత్మ అందులోనే ఉన్నాయి. ఈ పుస్తకం నా సజీవ జీవనానికి ప్రతికృతి. గుప్త నిధుల వేటలో రమణీయమైన అద్భుత స్థలాన్ని కలగంటూ ఓ వ్యక్తి బయలుదేరతాడు. ఇది ఈ నవలకు చెందిన బీజం. పాలో కొల్హో అంటాడు, మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సాయపడటానికి ఈ విశ్వమంతా ఏకమవుతుంది. ఇది మనం కొత్తగా రాస్తున్న వాళ్ళకి కానీ, సీనియర్ రచయితలకు కానీ చాలా ప్రేరణ కలిగించే విషయం.